గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. ముందుంటే కోడల తరఫున చుట్టాలు. అప్పుడు పోడుగా అయితే పని చేద్దాం, మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. వీళ్ళంతా వచ్చినారు కదా. మోటార్ ఆన్ చేయడం నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజీలో కూడా ఇన్ని మార్కులు రాలేదే, కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడప్ప. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది, బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. తంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య, జాగ్రత్త. వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్ను చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండి అమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే నువ్వన్నా ఉండరా, ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే, నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురలో ఏముంది? నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా. నిన్ను నమ్మా ఎలా ఇంకెలా ఉండాలి. పోంగ 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 పోంగ. మావయ్య వాడు ఆడమ్మప్పుడ ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికెళ్తున్నావంట కదా. ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. దా అమ్మోడు దర్శనం చేద్దాం, మంచిదవుద్ది. మాపలే వణకం వణకం. అడుగు ముందుకేసావా చంపేస్తాను. ఏంటి? అడుగు ముందుకేస్తే చంపేస్తావా? చంపి. తమాషాలొద్దు, కత్తి గొంతు తెగిపోద్ది. తెంచే చూద్దాం. ఇదిగో అతనికి దొరికినంటే నన్ను చంపేస్తాడు. బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్, నన్ను చంపేయి. వద్దు. ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీ, ఇది ఉందే నీకన్నా పెద్ద రౌడీ. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయి నన్ను చంపేయి. వద్దు. ఇది ఎప్పటికీ తెవలదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? ఎవరి డిమాండ్లు వాళ్ళు చెప్పుకుందాం. ముందు నీ డిమాండ్ చెప్పు. నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. అమ్మాయి నాకు చెప్పు. వదిలేకు వదిలేకు, అతను నన్ను చంపేస్తాడు. నాకు నీ దగ్గరే సేఫ్, నీతో పాటు వచ్చేస్తాను, తీసుకుపో. ఇదిగో దాని మాటలే వినద్దు, డీల్ ఇస్ డీల్. అమ్మాయి నాకు ఇచ్చి. వద్దన్నా వద్దు. ఇదిగో చూడడానికి నువ్వే మంచోడ్లా కనిపిస్తున్నావు. నీకే కనుక ఓ చెల్లెలు ఉంటే, ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పన్నా చెప్పన్నా. నా పేరు చెప్పన్న కాదు, దొరన్న. నా మాట విను.
ఆ అమ్మాయి నాకు ఇచ్చే చెప్తా. ఎవరి దగ్గరికి రావద్దు. ఏయ్, ఇదిగో ఏయ్! అయిపోయావు పో. ఓ గాడ్ నో అయ్యో Finale, buona finale, pare, ya vete mai, na vete mai. ఎన్నా ఉన్ తండ్రికి ఊరు చూపించేది ఉండేదా లేదా? మాపలే నేను చెప్పానే, చెల్లి పెళ్లి చూడాలని ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగారి పెరుమాళ్. ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం. దా తండ్రికి అన్నయ్యని చూపించవా? అవును మీనా, ఇప్పుడే వెళ్ళండి. అలాగే. సరే ఉంటాను. వస్తాను నాన్న. జాగ్రత్తరా. బాయ్ రా. ఓకే అమ్మ వస్తాను. వెళ్ళరా నాన్న. వెళ్ళొస్తాను. సరే. వీసా దొరకని ఫోన్ చేయరా. అలాగే రా. మీనా, గుడికి వెళ్ళడం మర్చిపోకండి. అవునమ్మా, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఆ గుడి ఎక్కడుంది? అది నాకు తెలుసులేరా, పద. అట్నుంచంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి, అది చూసినట్టుంటా. తల ఇటు. మాపలే పాత నారాయణ్ బండంతా సరిగా ఉందిగా? రాత్రి సర్వీస్ చేపించానయ్యా. వస్తాను మావయ్య. వెళ్ళరండి. ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా. అట్టాగే చేతులు కడుక్కోవడానికి నీళ్లు పెట్టించు. వాళ్ళు లంచ్కి వస్తే కదా. అన్నాడు ఈ పాటిగా కవల పిల్లలిద్దరు చచ్చుంటారంటావా? రావు కాలం యమగాండం కలిసిన ముహూర్తం. ఎట్టాంటి మహర్జాతృ కన్నా చావు తప్పదు. అయితే గోవిందరాజులు 1000 కోట్ల ఆస్తులు మనమే. 1000 కాదు, 1001 కోటి. ఓరే నాకన్ను లెక్కలు భలే గుర్తున్నాయి నీకు. సఫారీలో పోయినారు కదా, ఆటోలు వచ్చారేంది? సఫారీలో పోలా, బయటపడ్డాం. బయటపడ్డాను. బయటపడ్డా అంటే ఏమైనా అయిందా? సఫారీ బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ నీకే కాలేదు కదా? నీకే కాలేదు కదమ్మా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ డ్రైవర్ నారాయణ గాడి రాయ్ అరగటముండావు. ఆడు మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే. ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రండి. దామా మిమ్మల్ని అమ్మే కాపాడింది. గుడికెళ్ళి దండం పెట్టుకోండి. పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది. ఇప్పుడేం పోతుందిలే. కంగారు పడుతున్నావమ్మా? ముందు ఇంటికి వెళ్తామా? పర్వాలేదు అత్తయ్య. ఎలాగో వచ్చాం కదా అత్తయ్య, చూసేసి వెళ్దాం.
ఎక్కడి నుంచేనా కమిషనర్ తోసేసింది? ఎవరు? అదే మావయ్య, పేపర్లో పెద్ద సెన్సేషన్ కదా, ఎవరో తోసారటగా. తోసేయటం కాదు అల్లుడు, అదేదో రోగం ఉంది ఆయనకి. అదేంటిది? రోగమా? కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం. ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు? మాపలే నువ్వుదా, ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా. అదిరింది మావయ్య. అదిరింది గానీ ఒక ప్రాబ్లం ఉందయ్యా. ఈ చోటు అలాగే ఉండిపోయింది. ఆ ఇంజనీర్ గాడు ఏదో ఐడియా ఇస్తున్నాడు గానీ. అవును, నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం. నేనే వేస్తాను. మంచిగా చెప్పినావు. అల్లుడైతే మంచి ఐడియా ఇస్తాడు. అది నువ్వు ఆలోచించి చెప్పు. భోజనాలు రెడీయా? అదిగో అక్కడ తెలుస్తోందా? ఆ మూల నుంచి ఇదిగో అక్కడి వరకు మందిదా ల్యాండ్. నీ మామ అది నీ పేరు మీద రాసుండాడు. నేను బతికే ఉన్నాను. అలాంటి మాట్లాడకే. అయ్యో తాయి. అయ్యో మాప్లే, నీ రుణం ఎలా తీర్చుకోవాలయ్యా? నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని. అంత మాటలు ఎందుకు మావయ్య? అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు అత్తయ్య? టైం బాగోక. అత్తయ్య మీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నేనే పాపిస్తుంది. నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను, అందుకే ఇలా జరిగింది. దా ముక్కుందా అంతా. హలో నరసరావు గారు. ఎవరది? నేను విన్నది నిజమేనా? మీరు మీ కోపాన్ని కాశీలోలు పెట్టి వచ్చారటగా? ఎవడన్నా యూస్ చేస్తా? అర్థమైందిలేండి, వాడు నాకు తప్పు చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మనం గుళ్ళోకి వెళ్దామా నాన్న? గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చావా? యూస్ ఫెలో. ఏంటది? ఏం లేదు. అయ్యా పుయ్యర్ గారు, నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి. పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి, ఆ జయమ్మకు పెట్టుకోండి. ఏ అమ్మవా నేను కోరుకోవాలో మాకు తెలుసు. మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు. నువ్వు కళ్ళు పోయి. అమ్మా, నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్, వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. లేదా కనీసం నాకు చెవుడొచ్చేలానా చెయ్యి. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అఘోరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న తిక్క కుదురుతుంది. నోరు మరీ ఎక్కువగా తెరవకు, ఈకలు దూరిపోతాయి. హైదరాబాద్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు కదా, అంత ముద్దు వచ్చానా? అసలు ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇస్తారో తెలుసా? ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు. నీ కన్వీనియంట్గా ఉంటుంది, దగ్గరకు వచ్చాను. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఏమడిగా మీ అమ్మాయిని? ముద్దు పెడతావా? ఏమిటి? ముద్దు కెడతావా? ముందు ముందు.
కాపాడు తల్లి. ముద్దు ముద్దు ముందు ముందు రూపా లేరా నాయనారు ఏమిటలా చెవి దగ్గర మేకలారిచావు? ఏదో కుట్టినట్టుంటేను. ఉంటుంది ఉంటుంది, చెమడాలు వచ్చేస్తాను. మనసు ఎక్కడన్నా దేవుడి మీద లగ్నం చేయి. కలువై నీకేమైంది నాన్న? నన్ను అది కుట్టినట్టుంది, కొంచెం అమ్మవారు అనుగ్రహించినట్టుంది. పద పద. రూపా 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 ఎవరు ఎవరు నేను పిలిచింది? తెలీదు నాన్న. మరెవరు? మగ వేధ గుంతులాగే ఉంది. పద. అటు కాదు ఇటు. రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు? వీడా? కాదు. మరి ఆ గొంతు ఎవరిది? ఆ గొంతుకలాడికి నీకు సంబంధం ఏమిటి? ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం? అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానిక, ఆ గొంతుకాన్ని కలుసుకోవడానిక? చెప్పు, నిజం చెప్పు. ఎందుకు అలా తిరుగుతున్నావు? ముద్దు మొక్కు. ఏంటి మా చుట్టూ తిరుగుతానే? మొక్కు మొక్కు. అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే? తల్లి క్షమించు, తల్లి క్షమించు. ఒక్కసారి కాదు 3 సార్లు మునగాలి. రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను, నన్ను వదిలే. మా నాన్న నన్ను చెప్పేస్తాడు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో రూపా పోనీట్లో మునిగిపోయిందా? రూపా ఏమైపోయింది ఇది? అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ తేలేవు? మెడలో గొలుసేమిటి? అవును, హైదరాబాద్ లో పోయించింది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ చేతిగా గాజులేవి? అవును, ఏవి? ఇట్రా ఇడ్సావు ఇడ్సావు, ముందా గొలిసితే గొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో. ఇదిగో ఈసారి మునిగిన చోటే తేలు. మళ్ళీ మునగల నాన్న, వద్దు ఇంకా చాలు. అన్నీ నీ ఇష్టమైన ఏమిటి? 3 సార్లు మునిగితే కానీ మొక్కు తీరదు. మునుగు. ఇంతంతసేపు లోపల ఈత కొడుతున్నావా? అదేమిటి మళ్ళీ గాజులు వచ్చాయి? కన్న తండ్రినే ఫూల్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడో హైదరాబాద్ లో పోయిన గొలుసు ఇక్కడ ఎలా దొరుకుతోంది? ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది లోపల? ఇంకా ఏమేం పోగొట్టు చచ్చావు యూస్లెస్ ఫెలో.